హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 24th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రైస్ ఆఫ్ 1 kg టమాటో ఇంక్రీజ్డ్ బై 120%. ఓకే, ఇది ఫైన్. ఓకే, ఫస్ట్ 100 ఉండేది 120 పెరిగింది అంటే 220 అయింది. ఇది స్టార్టింగ్ ప్రైస్, ఇది ఫైనల్ ప్రైస్. అయితే ఇంక్రీజ్ 720 అంటే ఎంత పెరిగింది? 720 రూపీస్ పెరిగింది. ఇది పర్సెంటేజ్ అనుకుంది. అయితే న్యూ ప్రైస్ అడిగాడు. న్యూ ప్రైస్ ఎంత? 220. 720 అనేది 120% అయితే 220% ఎంత? ఈ జీరోకి 0, 12 5 60, 12 6 72, 60 ఇంటూ 22, 22 ఇంటూ 60 అంటే 0, 13 20. ఓకే, నెక్స్ట్ B1 B2 టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. B1 B2 ఇద్దరు కలిపి ఒక పని 20 రోజుల్లో చేస్తారు. B2 ఎలోన్, B2 ఒక్కడే కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ 60 days, 60 రోజుల్లో చేస్తాడు. అయితే B1 ఎలోన్ ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? టోటల్ వర్క్ ఎప్పుడు కూడా LCM, ఈ రెండింటి LCM 60. ఇది టోటల్ వర్క్. అయితే పెర్ డే వీళ్ళు ఎన్ని యూనిట్లు చేస్తారు? 23 61. అంటే B1 ప్లస్ B2 3 యూనిట్స్. B2 అక్కడే 1 యూనిట్ అయితే రిమైనింగ్ ఇది 2 యూనిట్స్. వాడేమడి ఇక్కడ B1 టోటల్ వర్క్ 60 యూనిట్స్, రోజుకు 2 యూనిట్లు చేస్తాయి అంటే 30 days. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? ఆర్ అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు అంటే at which sum of money becomes 3 times itself in 24 years. ఓకే, టైం ఇచ్చాడు. మనకి యాక్చువల్గా కావాల్సింది PTR. ఫార్ములా ఏంటి? PTR బై 100 ఈజ్ ఈక్వల్ టు I. ఓకేనా? P ఎంత? 3 టైమ్స్ అయిందంటే P 100 అనుకుంటే అమౌంట్ 3 టైమ్స్ 300 అయ్యింది. అంటే ఇంట్రెస్ట్ 200 పెరిగింది. ఓకేనా? టైం 24. ఆర్ అడిగాడు. ఈ ఆర్ ఎక్కడ ఉంచితే I 100 PT ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఎంత? I ఎంత? 200 ఇంటూ 100 బై P 100 T టైం 24. ఈ 100కి 100 పోతే 2 12 100, 100 బై 12, 12 12 90, 40 ఉంటుంది. 4 ఉంటుంది. 4 బై 12 అంటే 813. ఓకేనా? నెక్స్ట్, లెంత్ బ్రెత్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇంక్రీజ్ బై 50%, 20%. ఓకే, క్యూబాయిడ్ ఉంది, లెంత్ 50% పెరిగింది, బ్రెత్ 20% పెరిగింది. హైట్ డిక్రీజ్డ్ బై 30%. హైట్ అనేది 30% తగ్గింది. అయితే వాట్ విల్ బి పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్? ఓకే, వాల్యూమ్ పర్సెంటేజ్ ఎంత మారింది అన్నాడు. ఇది ఇనీషియల్, ఇది ఫైనల్ వాల్యూస్ అనుకోండి. యాక్చువల్గా వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇది LBH అనుకోండి. 50% పెరిగింది అంటే 100 ఉన్నది 150 అయింది. ఇక 20% పెరిగింది బ్రెత్ అంటే 100 ఉన్నది 120 అయింది. హైట్ తగ్గింది అంటే 100 ఉండేది 70 అయింది. ఓకేనా? ఈ జీరోకి 0, ఈ జీరోకి 0, ఈ జీరోకి 0 పోయింది. 5 2 5 3 2 1 2 6 10 10 100 ఉండేది 18 ఇంటూ 7 70 56 అంటే 126 అంటే 26% పెరిగింది. నెక్స్ట్, X బై Y 3/5 అంటే Y5 X3. ఇంకేమిచ్చారు? Z బై W 2X బై 5Y. XY సబ్స్టిట్యూట్ చేద్దాం. X ప్లస్లో 3, Y ప్లస్లో 5 అంటే 3 6 బై 25. ZR అయితే W 25. అయితే వాడు ఏమడిగాడు? XZ
ఎక్స్ ఎంత 3, జెడ్ 6, 3 ఇంటూ 6 అంటే 18 బై వైడబ్ల్యూ వై ఎంత 5, డబ్ల్యూ 25, 25 ఇంటూ 5 125. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 250% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే, సిపి ఎప్పుడు 100, ఇందులో 250% మార్కెట్ ప్రైస్ అన్నాడు అంటే 250. 50% డిస్కౌంట్ ఇచ్చాడు. దెన్ వాట్ విల్ బి ప్రాఫిట్ పర్సెంటేజ్? ఇది ఎస్పి. 50% డిస్కౌంట్ అంటే ఆఫ్ 250లో ఆఫ్ అంటే 125 మైనస్ 125 తీస్తే ఇంకా 125 ఉంటుంది. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ గ్యాప్ ఎంత 25. ఏ బస్ లెఫ్ట్ 60 minutes లేటర్ దాన్ ద షెడ్యూల్ టైం. ఓకే, బయలుదేరవలసిన కంటే 60 నిమిషాలు లేటుగా బయలుదేరింది. ఇన్ ఆర్డర్ టు రీచ్ డిస్టెన్స్ 150 కిలోమీటర్లు చేరాలి టైంలో అంటే ఇది హ్యావ్ టు ఇంక్రీజ్ యూజువల్ స్పీడ్ బై. ఓకే, వెళ్ళాల్సిన స్పీడ్ కంటే 5 కిలోమీటర్లు వేగంగా వెళ్తే ఈ 60 నిమిషాలు లేట్ని కవర్ చేస్తుంది. అయితే యూజువల్ స్పీడ్ అంటే రెగ్యులర్గా ఎంత స్పీడ్లో వెళ్తుంది. ఓకే, యాక్చువల్గా మనకు రెగ్యులర్ స్పీడ్ తెలియదు, ఎక్స్ అనుకుందాం లేకపోతే ఎస్ అనుకుందాం. రెగ్యులర్ స్పీడ్ ఎస్ అనుకుందాం. డిస్టెన్స్ ఎంత 150. ఫార్ములా డిటిఎస్. మనకు స్పీడ్ కావాలి. డిస్టెన్స్ ఎంత 150 బై స్పీడ్ తెలియదు కాబట్టి ఎస్. ఇందులో నుంచి అదే స్పీడ్లో ఎస్కి 5 కిలోమీటర్లు కలిపితే గ్యాప్ ఎంత 60 నిమిషాలను కవర్ చేస్తుంది. అంటే 60 నిమిషాలు అవర్స్లో మార్చాలంటే బై 60 అంటే ఇది 1 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మారిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. ఫస్ట్ 20, 15, 30 అలా చూడండి. ఎలానో ఇక్కడ తెలుసు కదా. 25 చూద్దాం. 25 6ల 25 5 30 3 5 6 మైనస్ 5 1. ఓకేనా, ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సిపిలో నుంచి ఎస్పి 560, ప్రాఫిట్ పర్సెంటేజ్ 35%. ఓకే, అంటే సిపి 100, ఇది 135 కదా. అంటే ఇక్కడ ఎస్పి ఎక్కువ ప్రాఫిట్ అన్నాడు కదా, అంటే 35 పార్ట్స్ అంటే 560 రూపీస్ 35%. అయితే వాడు ఏమి అడిగాడు? ఎస్పి అడిగాడు. సిపి ఎప్పుడు 100, ఎస్పి 135. ఇది సింప్లిఫై చేస్తే 5 ఏళ్ళ 5 ఏళ్ళ 5 ఏళ్ళ 7 ఏళ్ళ 80, 27 ఇంటూ 80, 8 ఏళ్ళ 56, 8 ఏళ్ళ 16, 21. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ అంటే హాఫ్ 2.1. వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఫార్ములా స్పియర్కి అయితే 4/3, అదే హెమిస్పియర్కి అయితే 2/3 πr³ 22/7 r³. 2.1 అంటే 21/10. ఓకే, 7 3 21, 21 పోతే 3 సున్నాలు ఉన్నాయి. 5 గురించి కింద 3 పక్కన డాట్ పెట్టేస్తే అయిపోద్ది. 21 21 441, 44, 441 ఇంటూ 44, 4 1 4, 4 4 16, 64, 4 10 14 9. ఇక్కడ 3 జీరోస్ కాబట్టి 3.19. ఒకటే ఉంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ అనిల్, వికాస్ ఇన్కమ్స్ రేషియో 8:5. వికాస్ గెట్స్ 3000 లెస్ దెన్ అనిల్. ఇక్కడ 3 parts లెస్, అది 3000 అంటే ఇంటూ 1000. అయితే టోటల్ ఇన్కమ్ ఆఫ్ అనిల్, వికాస్ ఇద్దరిది కలిపి, వీళ్ళిద్దరిది కలిపి అంత 8 5 13 parts ఇంటూ 1000 13,000. నెక్స్ట్ క్వశ్చన్,
రమేష్ ఎర్న్స్ ప్రాఫిట్ 46 బై సెల్లింగ్ ఇన్ ఆర్టికల్. ఓకే, ఇది ఎస్పీ. 236కి ఒక ఆర్టికల్ అమ్మగా అతనికి 46 లాభం వచ్చింది. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా సిపికే మనం కట్టాలి. కాబట్టి ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఇది ఎస్పీ. ఇందులో లాభం తీస్తే సిపి వస్తుంది 190. అంటే ఓకే, అవసరం కూడా లేదు. ఎస్పీ మైనస్ సిపి మనకు ప్రాఫిట్ వస్తుంది. అంటే 46 బై సిపి. సిపి ఎంత 190 ఇంటూ 100. 0కి 0. 460 బై 19. 19 38. 8 19 95 ఎక్కువ కాబట్టి 4 24. ఓకే, ఎల్సిఎం అడిగాడు. ఇది నార్మల్గా చేసేవచ్చు. 480 వచ్చేస్తుంది. 12 10 12 20 12 40 11 10 14 120 2 4 120 ఇంటూ 4. ఓకే, 25 కాంజుగేటివ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, 25 వరుస సంఖ్యల యావరేజ్. ఓకే, అక్కడ 25 వరుస సంఖ్యలు ఉన్నాయి. లాస్ట్ 13 యావరేజ్ 39. అయితే ఓవరాల్ యావరేజ్ ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా వరుస సంఖ్యలు కాంజుగేటివ్ సక్సెసివ్ అని అడిగాడంటే యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ నెంబర్ ఉంటుంది. అంటే వరుస 1 2 3 4 5 ఇలా ఉందనుకో, దీని యావరేజ్ ఇటు రెండు తీస్తే మిడిల్ నెంబర్ అవుతుంది. యావరేజ్ 3. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 25. అంటే 12 నెంబర్స్ ఇటు ఉంటాయి, 12 నెంబర్స్ ఇటు ఉంటాయి. ఈ మధ్యది 25th నెంబర్ యావరేజ్. ఓకే, కాన్సెప్ట్ ఇది. ఇక్కడ 13 నెంబర్స్ అంటే 13 నెంబర్స్ 39. అంటే ఇటారు మధ్య నెంబరు యావరేజ్ 39. ఈ స్టార్టింగ్ నెంబర్ మనకు కావాలంటే ఇటు 6 నెంబర్స్ ఉంటాయి, ఇటు 6 నెంబర్స్ ఉంటాయి. ఎలాగో వరుస నెంబర్లు కాబట్టి 39 6 తీస్తే 33. ఓకేనా, ఇవి 12 నెంబర్లు, ఇది 33 అవుతుంది. ఇంకా ఇటు 12 ఉంటాయి, ఎందుకంటే ఇవి లాస్ట్ 13 కదా. ఇప్పుడు 25 యావరేజ్ ఏమవుతుంది, ఇటు 12 పోతే ఆ రిమైనింగ్ అదే 33. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వాడు ఇచ్చింది 39లో 13 నెంబర్స్ అన్నారు కదా, బై 2 చేసి -1 తీసేస్తే అయిపోతుంది 33. నెక్స్ట్, ఇలాంటి మోడల్ మనకు చాలాసార్లు ఇచ్చాడు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేసామని దానికి అనవసరం. ఆన్సర్ వస్తే ఎలా చేసినా సేమ్ మార్క్స్. కాబట్టి వేగంగా చేయడానికి చేయండి. ఈ ప్రాబ్లం మీరు సింపుల్గా చేసుకోవాలంటే ఫస్ట్ నెంబర్స్ ఇలా వరుస ఇచ్చాడంటే, అంటే ఇక్కడ గ్యాప్ సేమ్ ఉండాలి, పైన కూడా సేమ్ ఉంది. అప్పుడు ఈ స్టార్టింగ్ నెంబర్ ఈ లాస్ట్ నెంబర్ మైనస్ చేస్తే అయిపోతుంది. మీకు సింపుల్గా ఇక్కడ ఎంత ఉంది 2, ఈ గ్యాప్ 2, అది మీరు కామన్ తీసుకుంటే ఈ స్టార్టింగ్ ఎంత, ఆల్రెడీ 2 కామన్ తీసుకున్నాం కాబట్టి 1 ఉంటుంది. 1/1 1 మైనస్ ఇక్కడ 1 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 1/47. ఇదే ఆన్సర్. ఒకసారి చూడండి, 2/2 అంటే 1 కాబట్టి అది వదిలేయండి. 1 మైనస్ 1/47. 47 మైనస్ 1/47 46/47. ఓకే, మీరు ఎలా చేశారన్నది కాదు, ఆన్సర్ చేయాలి. ఓకే, ఇలా ఇస్తే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగాడంటే, ఎల్సిఎం అడిగితే హెచ్సిఎఫ్ అడిగాడంటే న్యూమరేటర్ హెచ్సిఎఫ్, డినామినేటర్ ఎల్సిఎం. అదే ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం వేసుకోవాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడు కదా, 27 9 6. హెచ్సిఎఫ్ ఎంత 3 ఇంకేమి ఓన్లీ. ఓకే, హెచ్సిఎఫ్ 3. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి అదే ఆన్సర్. లేదంటే 50 20 20. దీనికి ఎల్సిఎం 100 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్, a principal is lent at certain rate of compound interest.
ఎంతో కొంత డబ్బుని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టాడు. అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాలకి ఎంత అయ్యింది, 4 సంవత్సరాలకి ఎంత, 14,641 వచ్చింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అన్నాడు. ఓకే, ఈ రెండు గ్యాప్ ఎంత, 1, 3, 3, 1. ఇది ఇంట్రెస్ట్ 13,3,1 13,3,1 అమౌంట్ ప్రిన్సిపల్ కింద తీసుకున్నాం ఇంటూ 100. ఈ 0 పోతే 1 అంటే R = 10%. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. ఇప్పుడు వాడు ఏమి అడిగాడు, ప్రిన్సిపల్ అడిగాడు. ఇక్కడ 3 years కింద వచ్చిందంటే ప్రిన్సిపల్ మనకు తెలియదు. P ఇంటూ 10% ప్రాఫిట్ అంటే 110/100, అలా 3 years కదా. ఇది కూడా 3 సంవత్సరాలకి ఎంత వచ్చింది, 13,3,10. ఇప్పుడు P అంతా ఇది సింప్లిఫై చేద్దాం. ఈ రెండు సున్నాలకి ఈ సున్నా, ఈ సున్నా, ఈ 0 పోతే ఈ 4 zeros వెళ్తాయి. 11 ఇది పోతుంది. ఓకేనా, అంటే 11 121 121 11 13 3 అంటే ఏమి ఉండదండి, ఇక్కడ 1 ఉంటుంది. ఈ 4 సున్నాలు హోటల్, ఇదే ఆన్సర్. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ 18 students 190. ఓకే, బట్ లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ స్కోర్ 1 of student wrongly అంటే ఓకే, 46 రాయిపోయి, ఓకే 66 రాయిపోయి 46 రాశారంట. ఎంత గ్యాప్, 18 అంటే 46 రాసేసారు, 64 రాయాలి అంటే తక్కువ రాశారు. అంటే ఇంక్రీజ్ ఎక్కువ అవ్వాలి. ఎంత, 18 మార్కులు అందరికీ సమానంగా సర్దాలి. ఇక్కడ 18 మార్కులు ఉన్న వాళ్ళు కూడా 18 మంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కు పెరుగుద్ది, అంటే యావరేజ్ 1 పెరుగుద్ది, 191. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 8 days Payal finds only 10% of work. ఓకే, 8 days చేస్తే 10% వర్క్ చేసింది, అంటే 100% వర్క్ చేయాలంటే 80 days పడుతుంది. ఇప్పుడు కూడా వర్క్ 100, అంటే పాయల్ ఒక్కలే ఒక పని 80 రోజుల్లో చేస్తుంది. అయితే షీ ఎంప్లాయ్స్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ పాయల్. ఓకే, పాయల్ 100% అయితే పింకీ 50% మోర్ అంటే 150, అంటే రేషియో ఇది 2 యూనిట్లు అయితే ఇది 3 యూనిట్లు చేస్తుంది. అంటే పాయల్ 2 యూనిట్లు చేస్తే పింకీ 3 యూనిట్లు చేస్తుంది. ఇక టోటల్ వర్క్ రోజుకి 2 యూనిట్లు, అవి 80 రోజులు చేస్తే 160 టోటల్ వర్క్. హౌ మెనీ మోర్ డేస్ దే విల్ టుగెదర్ టు కంప్లీట్ రిమైనింగ్ వర్క్. ఓకే, మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తారు. ఆల్రెడీ 10% చేసింది, 16 టోటల్ వర్క్ 160. 160లో 10% అంటే 16 తీస్తే 144 యూనిట్లు ఇంకొంది. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు, రోజుకి 5 యూనిట్లు, 5 2 10, 5 8 40, 28.8 రోజులు. ఓకేనా, నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, 60 90ని ఈ 4 నెంబర్లో దేనితో భాగిస్తే 60తో భాగించినప్పుడు 2, 90తో భాగించినప్పుడు 3 శాసం వస్తుంది అన్నాడు. ఇది మనం ఆప్షన్స్ ద్వారానే వెళ్దాం. 60 17తో భాగిస్తే 17 3 9 ఉండిపోతుంది, కానీ వాడు 2 ఉండాలి, ఇది అవ్వదు. 29 2 58 2. ఓకే, 3ని కూడా చూసుకోండి, 3 సరిపోయింది, ఇదే ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫర్డ్ ఆన్ ఏ బుక్ హ్యావింగ్ మార్క్డ్ ప్రైస్. ఓకే, మార్క్డ్ ప్రైస్ 3,800 ఉంది, ఇంతకు అన్నాడు. అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. ఎంపీ 3,800, ఎస్పీ ఎంత 2 1 2 2 7 7. ఓకే, ఇది గ్యాప్ 1672. ఎంపీ అంత 3,800 ఇంటూ 100. ఈ జీరోస్కి 2 19
2 8 16, 2 3 6, 2 6 12, 19 5 94, 19 4 76. ఓకే, 19 4 76 అంటే ఇంకా 7 70, 19 44. దట్స్ ఇట్ గైస్. సారీ గైస్, వాయిస్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, టైం లేదు, కొద్దిగా నాకు హెల్త్ కూడా బాగాలేదు, అందుకే వేగంగా చెప్పడానికి ట్రై చేస్తున్నా.